ప్రపంచంలో పర్ఫ్యూమ్ కమ్యూనిటీలో పర్ఫ్యూమ్స్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు. అంటే 3 రకాలుగా మాట్లాడుకుంటారు. ఫస్ట్ వన్ నీష్ పర్ఫ్యూమ్స్, సెకండ్ వన్ డిజైనర్ పర్ఫ్యూమ్స్, థర్డ్ వన్ మిడిల్ ఈస్ట్ పర్ఫ్యూమ్స్. ఇలా ఎందుకు మాట్లాడుకుంటారంటే క్వాలిటీని డిఫైన్ చేయడానికి, ఐడెంటిఫై చేయడానికి, ఆర్ట్ని గుర్తించడానికి, ఆర్టిస్ట్ని గుర్తించడానికి, అండ్ ఇంకొకటి మార్కెట్ని డివైడ్ చేయడానికి. అందుకే 3 కేటగిరీస్గా డివైడ్ చేసి మాట్లాడుకుంటారు. ముందైతే మనం పార్ట్ 1లో నీష్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఇక్కడ నీష్ అంటే ఏంటిది? మనం నీష్ అంటున్నాం కదా, అసలు నీష్ అంటే ఏంటిది? ఇక్కడ నీష్ అంటే ప్రత్యేకమైన అర్థం. అంటే వెరీ వెరీ స్పెషల్, జనరల్ కాదు, వెరీ వెరీ ఎక్స్క్లూజివ్. ఇది అందరి కోసం కాదు, కొందరి కోసం మాత్రమే. దీనికంటూ ఒక ప్రత్యేకమైన లక్షణం, ఒక పని ఉంటుంది, ఒక ఆర్టిస్టిక్ వాల్యూ ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుంది. ఇదేదో ఫ్రెండ్లీ టైప్ కాదు, హాయిగా పూసుకొని పోవడానికి. దీనికంటూ ఒక ప్రత్యేకమైన గుణం ఉంటుంది. ఇక్కడ నీష్ పర్ఫ్యూమర్స్ అంటే కొత్త కొత్త డిజైన్ని కనిపెట్టే వాళ్ళు. వీళ్ళు తయారు చేసే పర్ఫ్యూమ్స్ ఎలా ఉంటాయంటే అవి కేవలం మనకు మంచిగా అనిపించడం కోసం, ప్లెజెంట్ని, జాయ్నెస్ని ఇవ్వడం కోసం, వీటి కోసం మాత్రం తయారు చేయరు. వీళ్ళు తయారు చేసే డిఎన్ఏ అంటే ప్రతి పర్ఫ్యూమ్కి ఒక డిస్టింక్ట్ ఇండివిజువాలిటీ, ఒక పనిని ఇస్తారు. అవి మనకు, ఆ పర్ఫ్యూమ్స్ మనకు కాన్ఫిడెన్స్ని ఇస్తాయి, ఎనర్జీని ఇస్తాయి, డేర్నెస్ను, ముక్కుసూటితనాన్ని ఇస్తాయి, మన క్యారెక్టర్ని, మన సక్సెస్ని ఎక్స్పోజ్ చేస్తుంది, ప్రొజెక్ట్ చేస్తుంది, మనకు గుర్తులేని ఎప్పుడో జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది, ప్రేమను పెంచుతుంది. ఇవన్నీ చేస్తుంది అప్పుడు అంటే ఎస్ చేస్తుంది. ఎప్పుడు? నీకు రైట్ పర్ఫ్యూమ్ దొరికినప్పుడు ఖచ్చితంగా వండర్స్ క్రియేట్ చేస్తుంది. సరే, ఇక్కడ మీకు నీష్ గురించి ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, నీష్ అంటే ఒక పర్ఫ్యూమ్స్లో మాత్రమే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఛానల్స్ ఉంటాయి, స్పోర్ట్స్ ఛానల్స్, డిస్కవరీ ఛానల్స్, ఫ్యాషన్ ఛానల్స్. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ నీష్ కేటగిరీకే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి మూవీస్. ఎలాంటి మూవీస్? హర్రర్ మూవీస్, డాక్యుమెంటరీ ఫిల్మ్స్, ఆర్ట్ ఫిల్మ్స్, స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ మూవీస్, ఇలాంటివి అన్నమాట. ఇవి ఏంటంటే వీటి అందరు చూడరు, వీటికి లిమిటెడ్ ఆడియన్స్ ఉంటారు. ఎందుకు ఉంటారు అంటే ఇవి ఏదో నార్మల్గా జనరల్ ఎంటర్టైన్మెంట్ని ఇవ్వవు. వీటికంటూ ఒక పర్పస్ ఉంటుంది, ఒక పాయింట్ మీద, ఒక పని మీద, ఒక లైఫ్ స్టైల్ మీద డిస్కస్ చేస్తాయి. సేమ్ అలాగే నీష్ పర్ఫ్యూమ్స్ కూడా ఇలాగే చేస్తాయి. అందుకే ప్రతి సెలబ్రిటీ వాడేవి నీష్ పర్ఫ్యూమ్సే. ఫర్ ఎగ్జాంపుల్ బాలీవుడ్ బాద్షా ఉన్నాడా, షారుఖ్ ఖాన్ వాడే డిప్తిక్, అది నీష్ బ్రాండే. విరాట్ కోహ్లీ వాడే క్రీడ్ వైకింగ్స్, అది నీష్ బ్రాండే. ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు ప్రతి సెలబ్రిటీ వీళ్ళందరూ వాడేటివి నీష్ పర్ఫ్యూమ్సే. అందుకే దీనికోసం నీష్ పర్ఫ్యూమ్ కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ శక్తినంతా, వాళ్ళ పైసలన్నింటినీ కేవలం పర్ఫ్యూమ్స్ తయారు చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారు. నో కెమికల్స్, కాస్ట్లీ ప్యూర్ ఇంగ్రీడియంట్స్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫ్రాగ్రెన్స్ ఆయిల్స్తో మాత్రమే ఈ నీష్ పర్ఫ్యూమ్స్ తయారు చేస్తారు. అందుకే నీష్ పర్ఫ్యూమ్స్ వెరీ వెరీ కాస్ట్లీ. వీళ్ళు ఓన్లీ పర్ఫ్యూమ్స్ తప్ప ఇంకా ఏ వస్తువు కూడా తయారు చేయరు. ఓన్లీ ఫోకస్ మొత్తం ఈ పర్ఫ్యూమ్స్ పైనే పెడతారు. వెరీ స్పెషల్గా తయారు చేస్తారు. అందుకే నీష్ పర్ఫ్యూమ్స్ వెరీ వెరీ స్పెషల్. సరే, ఇప్పుడు మనం ఒక టాప్ 20 పాపులర్ నీష్ బ్రాండ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్రీడ్, డిప్తిక్, అమోగ్, మైసన్ ఫ్రాన్సిస్ కుర్దిజియన్, పర్ఫ్యూమ్ డి మార్లే, నిషానే, మోంటలే, మన్సేరా, ఫ్రెడరిక్ మాలే, మెమో ప్యారిస్, బీడీకే పర్ఫ్యూమ్స్, జూలజిస్ట్ పర్ఫ్యూమ్స్, ఓటో ప్యారిసి, ఇన్షియో పర్ఫ్యూమ్స్ ప్రైవ్, జెడ్జాఫ్, లేలాగో, బైరెడో, టీజియానా టెరెంజీ అండ్ మైసన్ క్రేవెలి. ఇలా ఇంకా చాలా బ్రాండ్స్ ఉంటాయి. బట్ ఇవేంటంటే మోస్ట్ హై సేలబుల్ ఉన్న బ్రాండ్స్ అన్నట్టు. అండ్ ఇక్కడ ఏంటంటే నీష్ పర్ఫ్యూమ్స్ అందరికీ వెంటనే ఎక్కవు, తొందర ఎక్కవు, కొంచెం టైం పడుతుంది. ఇలా స్మెల్ చేయగానే అర్థం కావు. ఇక్కడ ఏంటంటే ఓవర్ ది పీరియడ్ మెల్లిమెల్లిగా అవి మన పైన డెవలప్ అవుతాయి. అవి మనకి ఎక్కడానికి కొంచెం టైం పడుతుంది. బట్ ఒక్కసారి ఎక్కితే మాత్రం నువ్వు నీష్ తప్ప వేరే కొనవు. చూడండి, ఇక్కడ నా దగ్గర ఒక్క నీష్ పర్ఫ్యూమ్ కూడా లేదు, ఎందుకంటే చాలా చాలా ఎక్స్పెన్సివ్. ఫర్ ఎగ్జాంపుల్
క్రీడ్ వైకింగ్స్ పర్ఫ్యూమ్ ఉంది. ఇది మామూలుగా ఒక 40,000 ఎబోనే ఉంటుంది. ఇంకొకటి మైసన్ ఫ్రాన్సిస్ కుర్దిజన్ బకారత్ అని ఉంటుంది. ఇది దాదాపు 30,000 నుంచి ఒక 50,000 ఎబోనే ఉంటుంది. చాలా చాలా ఎక్స్పెన్సివ్. అయినా మనం అంత ఎక్స్పెన్సివ్ పర్ఫ్యూమ్స్ కొనాల్సిన అవసరం లేదు, నువ్వు బలిసినోడు అయితే తప్ప. నేను కూడా క్లోన్ మీదనే డిపెండ్ అయినా. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎంత పెద్ద తోప్ పర్ఫ్యూమ్ అయినా దానికి ఆల్టర్నేట్ ఖచ్చితంగా ఉంటుంది. దానికి క్లోన్ ఖచ్చితంగా మార్కెట్లో ఉంటుంది. నేను దాని గురించి చెప్పడానికి నేనున్నా. మీకు ఏ క్లోన్ అయినా, ఏ పర్ఫ్యూమ్ కావాలన్నా నేను చెప్తా. ఎందుకంటే నేను వాడేటివి కూడా అవే క్లోన్సే. నేను మీకు ఏది చెప్పాలనుకున్నా ఖచ్చితంగా ఆ పర్ఫ్యూమ్ని నేను వాడి నేను ఎక్స్పీరియన్స్ చేసింది మాత్రమే మీకు చెప్తా. ఓకేనా?